హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి బెంగాలీ స్పెషల్ స్వీట్ అండి, కోజా స్వీటు. ఇదైతే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత 1 ఇయర్కి నాకు 20K వ్యూస్ అయితే వచ్చాయండి లాంగ్ వీడియోకి. నా ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో ఏదైతే ఉందంటే ఈ గోజా స్వీటేనండి. ఇప్పుడు ఎన్ని వ్యూస్ వస్తాయో చూడాలి. లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇంట్లో ఏ అకేషన్ చేసుకున్నా కూడా ఈ స్వీట్ అయితే ట్రై చేయండి. చాలా బాగా వస్తాయండి. ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు. చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు స్వీట్ మాత్రం. దీనికోసం అయితే ముందుగా ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న మైదా పిండిని ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మైదా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం వామునైతే ఇలా నల్లకొట్టి వేసేసుకోవాలి. మీకు నచ్చితే వేసేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. వాము అనేది కొంచెం వేయడం వల్ల మనకి స్వీట్ తిన్నా కూడా డైజెషన్ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి. ఒక పావు కప్పు వరకు ఆయిల్ని అయితే హీట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాం కదా, ఇందులోనే పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకోండి. ఇలా సోడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి నెయ్యి అనేది పిండికి బాగా పట్టేలాగా ఇలా పిండిని మర్దన చేస్తూ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పావు కప్పు ఆయిల్ని మొత్తం కాకుండా హాఫ్ వరకు అయితే వేసేసుకోండి. పావు కప్పులో హాఫ్ మాత్రమే ఆయిల్ని వేసేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఉంటే మీరు మొత్తం నెయ్యినే వాడుకోవచ్చండి. నేనైతే ఆయిల్ని వేసుకుంటున్నాను. నెయ్యి మాత్రం జస్ట్ ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వేసాను. పిండినైతే ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలనైతే మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలండి. మనం ఈ పిండిని అనేది లూజ్గా కలుపుకోకూడదు. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. మనకి గోజాలు అనేది అప్పుడే మనకి గుల్లగా వస్తాయి. పాలు కూడా మీరు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసేసుకోండి పాలు అనేది. ఇలా పాలు వేసుకొని పిండి అనేది చక్కగా కలిపేసుకోవాలి. నేను తీసుకున్న ఒక కప్పు పాలకి 1 టేబుల్ స్పూన్ వరకు పాలు అయితే మిగిలిపోయాయండి. చూడండి, ఇలా పిండిని అయితే కలిపేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు పిండిని బాగా మర్దన చేస్తూ కలిపేసుకొని 10 నిమిషాల పాటు పిండిని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసుకుందాం. ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు వరకు షుగర్ అనేది సరిపోతుంది స్వీట్నెస్ అనేది. ఇప్పుడు కప్పు వరకు పంచదారని తీసేసుకొని గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. కప్పు పంచదారకి కప్పు కొంచెం తక్కువగా వాటర్ని అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న వాటర్ని అయితే మనం షుగర్లోకి అయితే వేసేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం పాకాన్ని అయితే రెడీ చేసేసుకోవాలండి. మనం పాకం అనేది మరీ ముదురుగా రానవసరం లేదు, జస్ట్ జిగురుగా ఉంటే సరిపోతుందండి. మనకి లో ఫ్లేమ్లో అయితే ఈ పాకాన్ని రెడీ చేసేసుకోవాలి. వన్స్ మనకి షుగర్ కరిగిపోయిందంటే పాకం అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం పంచదారను అయితే కరిగించుకోండి. మనం ఇలా పంచదార కరిగిన తర్వాత పాకం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, మనకి ఆల్మోస్ట్ అయితే మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసేసుకోండి. మనం కొంచెం చేతికి ఇలా వేసేసుకొని జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. పాకం అనేది రెడీ అయిపోయినట్టు. మరి ముదురు పాకం వచ్చేస్తే మనకి గోజాకి పైన కోటింగ్ షుగర్ లాగా తేలుతుందండి. కాబట్టి ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక మూత పెట్టి షుగర్ సిరప్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. ఇప్పుడు చపాతీ పీట తీసేసుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది మనకి చపాతీ పీటకి అంటకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు ఇలా పిండిని కలిపేసుకొని మనం చపాతీ కర్రతో ఒత్తేసుకోవాలి. పల్చగా కాకుండా మందంగానే ఒత్తుకోవాలండి. అప్పుడే గోజాలు అనేది గుల్లగా వస్తాయి. మనకి ఈ గోజాలు అనేది కొంచెం లావుగా ఉంటేనే బాగుంటాయి, చూడ్డానికైనా టేస్ట్ అయినా. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ సైజులో అయితే మనం ఇలా ఒత్తేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే ఈ సైజులో ఉంటే సరిపోతుంది మనకి గోజాలు అనేది. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్తో అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. మనం ఇంత సైజులో అయితే కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ సైజులో అయితే మనం గోజాలని కట్ చేసేసుకోండి. చూడండి, ఒక 1/2 ఇంచ్ సైజులో అయితే కట్ చేసేసుకోవాలి. అన్ని గోజాలని ఇలానే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న గోజాలన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. చూడండి, మనం చూపిస్తున్న విధంగా ఈ సైజులో ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి గోజాలు అనేటివి.
ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది హీట్ అవ్వకముందే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోజాలన్నిటినీ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వీటిని వేసుకుంటే మనకి ఇవి విడిపోతాయండి. షేప్ అనేది కరెక్ట్‌గా రాదు. అందుకే ఆయిల్ హీట్ అవ్వముందే మనం ఈ గోజాలన్నిటిని వేసేసుకోవాలి. మెయిన్‌గా మనం ఇవి ఫ్రై చేసేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్క గోజాని రెండో వైపు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసుకోండి. అస్సలు మీరు మంటని పెంచకండి. లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసేసుకోవాలి. అలా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి గోజాలనేవి క్రిస్పీగా వస్తాయి. మనం షుగర్ సిరప్‌లో వేసిన తర్వాత కూడా సిరప్ అనేది లోపలి వరకి పీల్చుకుంటుంది. లేదంటే పైన తొందరగా ఫ్రై అవుతాయి కానీ లోపల అంత పిండి పిండిగా ఉంటాయి. మీరు లో ఫ్లేమ్‌లోనే ఉంచి మాత్రమే ఇవి బాగా మంచి ముదురు కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసేసుకోవాలి. చూడండి నేనైతే లో ఫ్లేమ్‌లోనే వీటిని ఫ్రై చేసుకున్నానండి. 10-15 నిమిషాల పాటు పడుతుంది మనకి ఇవి వేగడానికి. మీరు స్లోగా ఫ్రై చేసేసుకోండి సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వెంటనే మనం షుగర్ సిరప్‌లోకి అయితే వేసేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే మనకి షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకుంటుందండి లోపలి వరకి. అలాగే మీరు ఇవి షుగర్ సిరప్‌లో వేసిన తర్వాత చాలా సేపు షుగర్ సిరప్‌లో ఉంచకూడదండి. అలా ఉంచితే మనకి గోజాలనేది పైన కూడా మెత్తగా అయిపోతాయి. అలా వేసిన వెంటనే ఇలా షుగర్ సిరప్‌ని మనకి గోజాల పైన చల్లుతూ లేదా ఒకసారి గిన్నెతో ఇలా తిప్పుతూ మనం కలుపుకుంటే గోజాలనేది సిరప్‌ని ఈజీగా పీల్చేసుకుంటాయి. గోజాలు వేసినంక ఒక 2 నిమిషాల పాటు మనం షుగర్ సిరప్‌లో ఉంచేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఉంచేసుకోకండి. ఇది పైన క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. మెత్తబడితే టేస్ట్ అనేది బావుండదండి. ఒక 2 నిమిషాల తర్వాత వెంటనే తీసేసుకోవాలి. చూడండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బావుంటాయి. ఇంట్లోకి ఎవరైనా గెస్ట్ సడన్‌గా వస్తే మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి. వాళ్ళకి కంపల్సరీ నచ్చేస్తుంది. ఒకసారి మీరు ఈ ఇంట్లో రెసిపీ చేశారంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడతారండి. ఈ రెసిపీని చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ గోజా అనేది వచ్చేస్తాయి. ఈ చూడండి పైన ఎంత క్రిస్పీగా లోపల ఎంత జ్యూసీగా వచ్చాయో చక్కగా వస్తాయి. మీరు ఇదే ప్రాసెస్‌లో చేశారంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధా వంటలు.